మీలో ఎంతమందికి జొన్న సంగటి తెలుసు? రాగి సంగటి అందరికీ తెలిసుంటుంది. జొన్న సంగటి ఎంతమందికి తెలుసో కమెంట్స్‌లో చెప్పండి. ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అన్నంని బాగా ఉడికించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీని వేసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ ఆఫ్ జొన్న పిండిని వేసుకుంటున్నాను. జొన్న పిండిని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. పిండంతా ఉడికిపోయాక రాగి ముద్దల్లాగా జొన్న ముద్దలు చేసేసుకోవడమే. ఇది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుందనమాట. ఒక మంచి సూపర్ హెల్తీ డిష్. ఈసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో నగ్గెట్స్ లాగా క్రిస్పీ చికెన్ చేస్తున్నాను అనమాట. ఇది బయట అమ్మే నగ్గెట్స్ లాగా బయటంతా క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటుంది. రెసిపీ కావాలంటే చెప్పండి. సో ఇవాళ మన ఇంట్లో లంచ్ స్పెషల్స్ వచ్చేసి వేడి వేడి జొన్న సంగటి, ఇది వచ్చేసి ఆలూ బీన్స్ కర్రీ ఫైబర్ కోసం, ఇది వచ్చేసి కార్బ్స్ కోసము. ప్రోటీన్ కోసం అయితే మన ఎయిర్ ఫ్రైయర్లో చేసాం కదా, బట్ చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి అలసందలు, పచ్చి బఠానీ అవంతా వేసి పులుసులాగా చేసామన్నమాట. సో ఇది ఇవాళ మన లంచ్ ప్లేట్. ఇందులో కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ఇది కూడా ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది ఇవాల్టి మన లంచ్ ప్లేట్. నేను వేసుకున్న డ్రెస్ సెట్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. మీరు చూస్తున్న వీడియో పైన ట్యాగ్ చేస్తున్నాను. లింక్ క్లిక్ చేసి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.